వెల్కమ్ టు లాలన. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు బ్రేక్. బలవంతపు వసూళ్లకు చట్టవిరుద్ధం. తెలంగాణలో ట్రాఫిక్ చలానాల వసూళ్ల పేరుతో పోలీసులు సాగిస్తున్న బలవంతపు చర్యలకు రాష్ట్ర హైకోర్టు ముగింపు పలికింది. పెండింగ్ చలానాల వసూలు కోసం వాహనదారులను వేధించడం, వాహనాల తాళాలు లాక్కోవడం వంటి పద్ధతులు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. వాహనాల తాళాలు లాక్కోవడం నిషిద్ధం. రోడ్డుపై వాహనాలను ఆపి బలవంతంగా తాళాలు లాక్కోవడం లేదా డ్రైవర్ను నిర్బంధించడం పోలీసుల అధికార పరిధిలోకి రాదని కోర్టు తేల్చి చెప్పింది. ఇటువంటి చర్యలు చట్టాన్ని అతిక్రమించడమే అని పేర్కొంది. వాహనదారుడు ఎటువంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు కేవలం పాత చలానాలు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో వాహనాన్ని ఆపడానికి వీలేదని హైకోర్టు స్పష్టం చేసింది. చలానాలు చెల్లించడం అనేది వాహనదారుడి ఇష్టం. ఆన్లైన్లో లేదా మీ సేవా కేంద్రంలో తమకు నచ్చిన సమయంలో వారు జరిమానా చెల్లించవచ్చు. వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్ప పోలీసులు స్పాట్లో చెల్లించాలని ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ చలానాలు చెల్లించకపోతే పోలీసులు చట్ట ప్రకారం నోటీసులు పంపాలని కోర్టు సూచించింది. ఆ తర్వాత కూడా స్పందించకపోతే సంబంధిత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి న్యాయస్థానం ద్వారానే జరిమానా వసూలు చేయాలని స్పష్టం చేసింది. రోడ్డుపై ఒత్తిడి తెచ్చి వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలకాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు పోలీసుల వేధింపుల నుండి ఉపశమనం కలిగించడానికి పెండింగ్ చలానాలు రద్దు కావని వాహనదారులు గుర్తుంచుకోవాలి. చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే జరిమానాలను సకాలంలో చెల్లించడం బాధ్యతాయుతమైన పని. ఒకవేళ ఎవరైనా పోలీసు నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే ఈ తీర్పు ఆధారంగా చేసుకుని వారిని ప్రశ్నించే హక్కు వాహనదారులకు ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.